వెళ్ళ కామెర్ల మందు ఇవ్వటం ప్రారంభించి 100 సంవత్సరాలు దాటిన సందర్భంగా వారికి అంటే చనిపోయినటువంటి గుండుబోగుల సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వేళ ముందు నేను ఎప్పుడో పుట్టకముందే 1920వ సంవత్సరం అనుకుంటాను మొదలుపెట్టినట్టుగా మా పెద్దలు చెప్తుండేవారు. ఆ రోజుల్లో ఒక ట్రాన్స్పోర్ట్ కానీ ఏమీ లేని రోజుల్లో అందరూ సైకిల్ మీద, ముఖ్యంగా బళ్ళ మీద వెళ్ళ దగ్గర బళ్ళు మొదలైతే రామచంద్రపురం దాకా కూడా ఆ బళ్ళు క్యూలో ఉండేయట. ఆ రకంగా ముందు రోజే తెల్లవారులు వచ్చేసి ఆ మందు కోసం క్యూలో నిలబడి తీసుకెళ్ళేవారని చెప్పారు. ఆయన సూర్యారావు గారు పెద్ద పెద్ద మీసాలు వేసుకొని చాలా పంచె కట్టుకుని చాలా చక్కగా ఉండేవాడు ఆయన. నేను ఒకసారి అప్పట్లో ల్యాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు లేవు. ఆ ఫోన్ మోగింది, లైట్నింగ్ కాల్ వచ్చింది. జనరల్గా ఫోన్ కూడా పెడితే ఎప్పుడుగా వచ్చేది. సరే ఏంటంటే రాష్ట్రపతి భవన్ నుంచి మాట్లాడుతున్నామండి, ప్రెసిడెంట్ గారు మీతో మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపోయాను. నాకు పరిచయం ఉన్న అంత రాష్ట్రపతి గారు ఫోన్లో మాట్లాడటం ఏంటని తీసుకుంటే సంజీవ్ రెడ్డి గారు అప్పుడు చెప్పారు, వాళ్ళ మనవడికో మనవలకి ఎవరికో ఒంట్లో బాగోలేదని, జాండీస్ వచ్చిందని గతంలో విన్నాను, మీ దగ్గర ఎక్కడో ఈ జాండీస్కి మందు ఇస్తారట కదా, ఏంటి హరి అని అడిగారు నన్ను. అప్పుడు సార్ దానికి ఉందండి, ఎక్కడేనండి మన దగ్గరేను, ఆయన తెలుసు, మరి ఆ మందు అక్కడికి వచ్చేసుకోవాలట కదా అని ఆయన అన్నారు. నేను ఆయనతో మాట్లాడతానండి, అవసరమైతే మందుకు కావాల్సిన మెటీరియల్ పెట్టుకుని మీకు ఢిల్లీ వచ్చేలా ఏర్పాటు చేస్తాను, ఎందుకంటే అది నిలవ ఉంటే బాగుండదు అని చెప్పంటే అప్పుడు సూర్యారావు గారు, బాబు ఒక్క మనిషి గురించి వెళ్ళాలంటే మరి ఇక్కడ మనకి ఎంతోమంది వచ్చిపోతారు కదా అన్నారు. ఏమండి మీ అసిస్టెంట్లు రోజు చేసి వాళ్ళు ఉన్నారు కదా, వెళ్ళండి అని కోరితే అప్పుడు ఆయన ఇక్కడ నుంచి ట్రైన్లోనేమో పంపించి అక్కడ నుంచి ఫ్లైట్లో ఢిల్లీ పంపిస్తే ఆయన రాష్ట్రపతి భవనంలో ఆయనకి విడిదిచ్చి దాదాపుగా ఒక 10 రోజులు అక్కడే ఉంచుకుని ఈయన మనుషుల్ని పరీక్ష కూడా చేసేవారు. ఆ పొట్ట మీద అది ఆయన చేత్తోనే, ఏమీ స్టెథోస్కోప్లే లేకుండా చేత్తోనే నొక్కి దాని యొక్క తీవ్రతని అర్థం చేసుకుని మందులు ఇస్తే సంజయ్ రెడ్డి గారు చాలా సంతోషించి ఆయన సన్మానం చేసి పంపించారు. అదేవిధంగా ఈ మధ్య ఒక 2 సంవత్సరాలు అవుద్ది, జస్టిస్ శివశంకర్ గారు, ఇప్పుడు ఆయన తెలంగాణ ప్రభుత్వం స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్గా నియమించింది. వారు ఆయన ఓ సంవత్సరం క్రితం ఫోన్ చేసి, హరినాథ్ రెడ్డి కొంచెం వెళ్ళమంది పంపించగలవా అని అడిగారు. అడిగితే అప్పుడు ఏమండి మరి ఇలాగా మీకు తెలియదే ఉంది, అదే రోజు చేసుకోవాలి కదంటే, పర్వాలేదు నేను ఇక్కడ విజయవాడలో ఎవరో అరేంజ్ చేస్తానులే, నువ్వు అక్కడి నుంచి పంపించంటే అప్పుడు ఇక్కడ మనిషినిచ్చి మా మా కొలీగు తోటి న్యాయవాది వారి మనవడో సురేష్ గారు అప్పుడు వెంటనే ఫోన్ చేస్తే, అదేంటండి మీరు రాటువంటి హరినాథ్ గారు, నేను పంపిస్తానని చెప్పేసి ఆయనేమో పాపం ఆ డోసులు అది పంపిస్తే అప్పుడు నేను ఆయన పంపించాను. మరి ఆయనేమో స్వయంగా మళ్ళీ ఇక్కడ వీళ్ళతో శివశంకర్ గారు మాట్లాడి అది ఎలా వేయాలి ఏంటి దాని పద్యం ఇవన్నీ తెలుసుకుని ఆ రకంగా పాటించి అది పూర్తిగా నయమైందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎంతోమంది పెద్దలు నాటి రాష్ట్రపతి నుంచి నేటి హైకోర్టు జడ్జి వరకు కూడా అందరూ కూడా ఈ మందుని ఉపయోగించిన వాళ్ళే. మరి నాకు తెలిసినంత వరకు ఆ మందు చాలా ఉపయోగకరంగా మరి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దాదాపు 105 సంవత్సరాలు మనగలిగింది, 104 సంవత్సరాలు పూర్తి చేసుకుని 105లో అడుగు పెడుతుంది. అంచేత ఈ సందర్భంగా వారికి మరియు మరి ఈ యొక్క వ్యాధితో సఫర్ అయ్యి ఈ మందు వల్ల కోలుకున్నటువంటి 100 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను.